అందరికి షలో ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన మా పరలోక తండ్రి, మీ నగరమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాలు ధ్యానించి వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను మా జీవితములను వెలుగుమయముగా చేసుకుని మాకు ఆశీర్వాదకరముగా అనేకులకు మా జీవితంలో వెలుగుగా నిలవబెట్టుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క జ్ఞానమును, మీ యొక్క బలమును, మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహిస్తూ కుడికి కానీ అడుగుకు కానీ త్రుటిల్లకుండా నీతి నిజాయితీ గల న్యాయమైన మార్గముల్లో మమ్మల్ని నిలవబెట్టుచున్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దిగిరాజుగా భువికి దిగినాడని రవిరాజు కాయలను విన్నాడని. దిగిరాజుగా భువికి దిగినాడని రవిరాజు కాయలను మిగిలాడని. నవలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు కొనియాడని. పరలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని. ఆరని దీవెన జ్యోతిగా వెలిసే తారకటొచ్చింది. ఆడిన పాటల పశువుల పాలకు ఊయల వేసింది. ఆరిన జీవన జ్యోతిగా వెలిసే తారకటొచ్చింది. ఆడిన పాటల పశువుల శాలకు ఊయల వేసింది. ఆనందమే ఒక మర్మము, ఆనందమే అనుబంధము. ఆనందమే ఒక జన్మము, ఆనందమే అనుబంధము. సుధామధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. సుధామధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనది. మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు మరుగైనది. మరణాల చెరసాల మరుగైనది. సుధామధుర కిరణాల అరుణోదయం. కరుణామయుని శరణు కరుణోదయం. మొదటి రాజులు 4వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. సొలొమోన్ రాజు వారి కిందటువంటి అధికారులను నియమిస్తూ, యాజకులను నియమిస్తూ, భోజనము సంగ్రహించే వాళ్ళని 12 మందిని కూడా నియమిస్తూ ఉండగా, ఇజ్రాయేలీయులు యూదావారు లెక్కలేనంత మంది వారు సంభ్రమాచార్యాలలో మునుగుతూ తేలియాడుచున్నట్లుగా మీ అధ్యాయం మనం గమనించగలం. సొలొమోను రాజు గారు యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ప్రభుత్వం చేసినట్లుగా కూడా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఒక దినం యొక్క భోజనపు బల్లకు అయ్యేటటువంటి మరి లెక్కను మనం ఈ అధ్యాయం మనం చూస్తాం. 600 తూముల సన్నని గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, కొరువిన ఎడ్లు 10, పిడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఎర్ర దుప్పులు, జింకలు, కొరువిన బాతులు. ఈ విధంగా ఆయన యొక్క ఒక దినము ఖర్చు ఉన్నది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సొలొమోనుకు 40,000 గుర్రపు శాలలు ఉన్నాయి.
రౌతులు ఉపయోగించడానికి 12,000 గుర్రములు ఉన్నట్లుగా కూడా మనము ఈ అధ్యాయంలో గమనించగలం. అదోనే వారి జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోను వారికి దయచేస్తున్నట్లుగా కూడా మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలం. తూర్పు దేశపు జ్ఞానుల కంటేను ఐగుప్తు దేశపు జ్ఞానుల కంటేను సొలొమోను యొక్క జ్ఞానం అధికముగా ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహాలు కుమారుడైన హేమా కంటే, కల్దోలు కంటే, కల్కోరు కంటే, దర్దా కంటే సొలొమోను యొక్క జ్ఞానము అధికముగా ఉన్నదని కూడా ఈ అధ్యాయంలో వ్రాసి ఉంచాడు. సొలొమోను వారు 3,000 సామెతలు, 1,005 కీర్తనలు రాసినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.